యెహోవాను ఆశ్రయించినప్పుడు యెహోవాను ఆశ్రయించలేదు. ఏమొచ్చింది ఆయనకు? కాల్లో జబ్బు పుట్టిందంట. దేవుని ఆశ్రయించినప్పుడు గెలిచాడు, దేవుని ఆశ్రయించినప్పుడు కాల్లో జబ్బు పుట్టిందంట. కాబట్టి ఆ జబ్బు పుట్టినప్పుడు మరలా ప్రార్థన చేశాడా? చేయలేదు. ఆశ మరలా ప్రార్థన చేయలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ల దగ్గర సంప్రదించాడు. సంప్రదించినప్పుడు యెహోవా కోపపడతాడా? సంతోషిస్తాడా? కోపపడ్డాడు. మతి తప్పి తిరిగాడు. మతి తప్పి ఏరే రాజును ఆశించావు కాబట్టి నీకు ఏం తగదు? మరణము తగదు అని చెప్పాడు. ఆశ ఏమయ్యాడు? మరణించినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం దేవుని రుచి చూసి దేవుని బలము పొందుకొని మనం దేవుని అడగకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం పోతే ఆయన మోతుతాడు, మనం నిలవలేక ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తాను. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదు. కాబట్టి విద్యాలు రాజులని ఓడించిన దేవుడు ఆ యొక్క పాదములు పడ్డ జబ్బు బాగు చేయలేడు, ఆయన చేస్తాడు. కాబట్టి నమ్మిక ఇచ్చక ఆయన పైన అవిశ్వాసంలో పడి